నేను బైబిల్ ఆదికాండం నుండి చదవడం ప్రారంభించాను. క్రీస్తుని ఎరిగిన మొదటి దినాల్లో 148వ కీర్తనకు వచ్చినప్పుడు ఆశ్చర్యపోయానన్నమాట. భక్తుడు స్తుతిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. స్తుతిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. స్తుతించండి. ఈ భక్తుడు 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అంటాడు. అసలు ఈ కీర్తనలు 147వ కీర్తన మొదటి లైన్లో యెహోవాను స్తుతించుడని, చివరికి వచ్చినప్పుడు యెహోవాను స్తుతించుడని, 146వ కీర్తన మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి, చివరికి వచ్చినప్పుడు యెహోవాను స్తుతించుడని, ఈ 149వ కీర్తన యెహోవాను స్తుతించుడి, చివరిలో యెహోవాను స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుట కొరకు ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, దేవుని నేను ఎందుకు స్తుతించాలి, నా జీవితంలో ఆయన ఏం చేశాడని నేను ఆయన్ని స్తుతించాలి అని మనము కొన్ని కొలతలను కొలుసుకుంటూ కొన్ని కొలమానాల్లో ఆలోచన చేస్తూ ఉంటాం. ఏమైనా మేలు చేశాడా దేవుడు, ఇదిగో ఈ బలహీనత నాకు ఇంకా నువ్వు ఉండగా నేను ఎట్లా స్తుతించగలను, ఇదిగో నేను ఎంత ఆశిస్తూ ఉండగా నాకు కొంచెమే దొరికి ఉండగా నేను ఎలా స్తుతించగలను. ఇది మన భావం అయి ఉంటుంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక మనిషిగా మనము ఒకవేళ అలా ఆలోచన చేసుకోవడాన్ని ఒకవేళ మనం సమర్థించుకున్నా, ఇక్కడ ఏం చెప్తూ ఉంటాడు, యెహోవాను స్తుతించుడే అని ప్రారంభించి ఈ భక్తుడు ఆకాశవాసులారా మీరు యెహోవాను స్తుతించండి అంటాడు. ఎవరున్నారు ఆకాశంలో? ఆయన ఇంకా క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటాడు. ఉన్నత స్థలము నివాసులారా ఆయనను స్తుతించండి. నాకు ఆశ్చర్యమైంది. 2వ వచనంలో ఆయన దూతలారా మీరందరిని స్తుతించడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించడి. పరలోక రాజ్యానికి ఒక ఆహ్వానం పంపిస్తా ఉన్నాడు ఈయన. పరలోక రాజ్యములో దూతలు, కెరూపులు, శరూపులు మానక నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తున్న ఒక ప్రత్యేకమైన గాన బృందము, స్తుతి బృందము ఉండగా, ఆయన కార్యములను నెరవేర్చే దూతగణములు ఒక పక్కన ఉండగా, ఆయన పక్షముగా యుద్ధములు చేయడానికి కనుక తన ప్రజల పక్షముగా నిలబడే యుద్ధశూరులైన దూతలు ఒక పక్షముగా ఉండి పనిచేస్తూ ఉండగా, పరలోక రాజ్యానికి ఈయన ఆహ్వానం పలుకుతున్నాడు. ఏమని? ఆకాశ నివాసులారా మీరు యెహోవాను స్తుతించడి అని. నేను ఆశ్చర్యపోయిన సంగతి ఏంటంటే, వారు ఎప్పుడు స్తుతిస్తూనే ఉన్నారు, వారు ఎప్పుడు నిరంతరము దేవుని పాదాల యొద్దే ఉన్నారు, దేవుని పనిలోనే ఉన్నారు. వారికి ఇంకా వ్యక్తిగత ఆశలు లేవు, ఆలోచనలు లేవు, పనులు లేవు, నీలా నాలా అనేకమైన యావిగేషన్స్ లేవు, ఆలోచనలు లేవు. కేవలము దేవుని మహిమ కొరకే ఉన్నా కూడా భక్తుడు అంటాడు, మీరందరూ దేవుని స్తుతించండి. ఇంకా అంటాడు, సూర్యచంద్రులకు చెప్తున్నాడు, పరమాకాశానికి చెప్తూ ఉన్నాడు. ఇంకా మనం కిందకి వస్తే 8వ వచనంలోనికి 7వ వచనంలోకి భూమి మీద ఉన్న మకరములారా అగాధ జలములారా మీరు కూడా స్తుతించండి అంటున్నాడు. ఎన్నడైనా మీరు ఇక్కడ ఆగారా ప్రియులారా? ఆలోచన చేశారా? 8వ వచనంలో అగ్ని వడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు రెక్కలతో ఎగురు జంతువులారా, రాజులారా, న్యాయాధిపతులారా, మీరందరూ కూడా దేవుణ్ణి స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. భూమికి ఆహ్వానం చెప్తూ ఉన్నాడు, పరలోకానికి ఆహ్వానం చెప్తూ ఉన్నాడు దేవుణ్ణి స్తుతించడానికి. సముద్రము భూమికి ఆహ్వానం చెప్తూ ఉన్నాడు, భూమి మీద ఉన్న ప్రజలకు ఆహ్వానం చెప్తున్నాడు, భూమిని ఏలుతున్న ఉన్నతమైన వారికి ఆహ్వానం చెప్తూ ఉన్నాడు. ఇంకా జాగ్రత్తగా చూసినట్లయితే ఆయన దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని ఆయన కొనియాడుతూ, యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు
కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, ముసలోళ్ళు ఎందరూ ఏ పొజిషన్‌లో నీవు ఉన్నావో, నీ ఏజ్ ఏదుందో, నీ ఏజ్‌లో ఏ ప్రాబ్లమ్స్‌లో నువ్వు ఉన్నావో, వాటన్నిటి గురించి మాట్లాడట్లేదు. నువ్వు ఎవరు ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఆ స్థితిలో నీవు దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. ఎందుకు ఈ భక్తుడు ఇంతగా యాక్చువల్‌గా స్తుతి అన్నది వ్యక్తిగతం. నా దేవుడు నా జీవితంలో చేసిన మేలుల కొరకు నేను దేవుని స్తుతించడానికి నాకు ఆహ్, కొన్ని వందల వేల కారణాలున్నాయి. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమమునిచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఇంకా నా వయసుకు తగినట్లుగా అన్నీ కూడా నా జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చాడు. రైట్ టైంలో నాకు ఆహ్, రైట్ రి ఆహ్, పొజిషన్‌లో నన్ను ఉంచాడు, హెచ్చించాడు. ఆహ్, వివాహం జరిగే వయసులో వివాహము, కావలసిన భార్య వయసులో పిల్లలు, ఇల్లు, లేదంటే అంతకంటే ముందు వెనకపోయినప్పుడు నా వయసులో ఉద్యోగము, ఇవన్నీ నేను స్తుతించడానికి చిన్న విషయాలు. చాలా చిన్న విషయాలు. నాకొచ్చిన బలహీనతలు కూడా దేవుని స్తుతించడానికి నాకు అదొక పెద్ద విషయంగా నేను భావించుకున్నా. దాన్ని కూడా దేవుని స్తుతించే భాగంలో అదొక నాకొక పెద్ద ఉన్నతమైన అనుభవం. నా బలహీనతలు కూడా, నా శరీరంలో ఉన్న రోగం కూడా దేవుని స్తుతించడానికి కానీ ఇవన్నీ చిన్న విషయాలు గానీ, నేను ఎప్పుడు కూడా దేవుని స్తుతించడానికి నాకున్నటువంటి గొప్ప కారణం ఏంటంటే, ఆయన నన్ను రక్షించాడు. నిన్ను రక్షించాడాయన. అయిపోయింది ప్రియులారా, నా ఆయుస్సు అయిపోతా ఉంది. 52 సంవత్సరాల వయసుకి నేను రాగలిగినాను. మీ వయస్సులో మీరున్నారు. నాకంటే చిన్నవారున్నారు. నెలల్లో ఉన్న చిన్న పసిగుడ్డులున్నారు. నాకంటే నా తల్లిని మించిన వయసు కలిగిన వారున్నారు. మన క్రమాన్ని ముగించే వయసు వస్తూ ఉంది. కానీ మనందరి కొరకు ఈ యాత్ర ముగించినప్పుడు ఒక నిత్య రాజ్యమును సిద్ధపరిచిన శాశ్వతమైన నిరీక్షణతో కూడినటువంటి ఉన్నతమైన అనుభవాన్ని నా దేవుడు నాకు నీకు ఇచ్చారు. నేను ఎస్పెషల్లీ లేని వాటిని గురించి, కలిగిన వాటిని గురించి అతిశయించి నేను అక్కడ ఆగిపోలేను. అవన్నీ ఒక భాగం నా జీవితంలో. ఆయన చేసిన మేలులు వాటికి స్తుతించగలను, కానీ ఆయనను మహిమపరచడానికి నా దగ్గర ఉన్నటువంటి గొప్ప కారణం ఏంటంటే, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నా కొరకు పరలోక రాజ్యం అనే గొప్ప నిరీక్షణ నుంచాడు ఆయన. ఎప్పుడైతే ఇది జ్ఞాపకం చేసుకున్నామో, మనం ఒక్కరూ స్తుతించి ఊరుకోలేం ప్రియులారా. అందరికీ చెప్తాము, హలో నక్షత్ర ఆయనను స్తుతించి బిడ్డ అని చెప్పగలం. అమ్మ చంద్రకళ ఆయనను స్తుతించి బిడ్డ అని చెప్పగలం. రమేష్ గారు ఆయనను స్తుతించండి. ఆయన చేసిన ఉపకారము, మేలులు అంత ఇంత కాదు, ఉన్నతమైనవి. భూలోక సంబంధిగా ఉంటే కనుక పరలోక మహా మహిమను నువ్వు చూడలేనంత గుడ్డివాడిగా నువ్వు ఉండిపోతే కనుక రాబో కాలంలో నీ కొరకు దాసుడిన మహా మహిమయుక్తమైనటువంటి రాజ్యమును నువ్వు చూడలేవు కనుక దుఃఖిస్తావు, స్తుతించలేవు. నీవు ఉన్నత దేవుడు చేసిన గొప్ప రక్షణ కార్యాన్ని, నీ కొరకు నా కొరకు ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్తుతిస్తాం. ఈ భక్తుడు కూడా ఆ లోనికి వెళ్ళిపోయాడు కనుక, ఆయన ఒక్కడు ఆ హృదయపూర్వకమైనటువంటి ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు కనుక స్తుతిస్తూ ఆయన మించిపోయి ముందుకెళ్ళిపోతూ ఏమంటున్నాడంటే, నేను ఒక్కనే కాదు, ఆకాశవాసులారా అసలు మా పనే అదయ్యా. మీరేంటి దావీదు లేదంటే భక్తుడా, నీవేంటి మాకు పర్టికులర్గా చెప్తున్నావు? మా పనే దేవుని స్తుతించుట, ఆయన కార్యములు నెరవేర్చుటలోనే మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మాకు చెప్తున్నావేంటి అని వారు ఆశ్చర్యపోవచ్చేమో, కానీ ఈయన ఏం ఆలోచించట్లేదు. తన హృదయములో ఉన్నతమైన స్తుతి నింపబడ్డది. హలో, నీ హృదయములో దేవుడి చేసిన ఉన్నత కార్యమును గూర్చినటువంటి ఆ మహిమానందము నింపబడితే ఖచ్చితంగా స్తుతిస్తావు.
నువ్వు మాత్రమే కాదు, అందరికీ చెప్తావు, అందరికీ చెప్తావు. ఈయనంటున్నాడు, ఆకాశానికి చెప్తున్నాడు, ఇంకా పరలోక రాజ్యానికి ఆహ్వానం చెప్తున్నాడు, భూమికి ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. దేవుని గొప్పతనాన్ని మహిమపరచడానికి ఆయన ఇంకా తను ఎంకరేజ్ చేసుకుంటున్నాడు. పరలోకంలో స్తుతి కావాలంటున్నాడు, భూమి స్తుతించమంటున్నాడు, ప్రజలారా మీరు స్తుతించండి అంటున్నాడు. అందరికీ ఆహ్వానం చెప్తూ స్తుతిస్తూ మహిమలో, దేవుని మహిమలో ఈయన కూడా లీనమైపోవడానికి అప్పగించుకుంటున్నాడు. దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన సమయం మీరందరూ మోకరించి హృదయపూర్వకంగా దేవా 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 నీ కొందనాలు, నాకు ఏ కారణం నాకు అవసరం లేదయ్యా. నువ్వు చేసిన మేలు, భూలోక సంబంధమైన మేలుని గురించి నేను అంతగా చింత చేయను. భూలోక సంబంధమైన దుఃఖాలను గురించి అంత చింత చేయను. ఎందుకంటే నీ రక్షణను నేను చూడగలుగుతున్నానయ్యా. ఎప్పుడైతే ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు చూస్తావో, సంగమా, స్తుతించకుండా ఉండలేవు. ఈ భక్తుని వలె నువ్వు చెప్తావు. నువ్వు ఒక్కదానివే కాదు, నీ ఒక్కడివే కాదు, నీ కుటుంబమే కాదు, సర్వలోకానికి చెప్తావు ఆయనను స్తుతించండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఈ స్తుతికి కారణభూతుడైన మన రక్షకుడైన క్రీస్తును, మనకిచ్చిన రక్షణను జ్ఞాపం చేసుకుంటూ ఆయన ఆరాధన చేద్దాం.